హీరోలు సినిమాల్లో ఉన్నట్టే బయట కూడా ఉంటారని భావించే వారి కోసమే ఈ వీడియో. తన ఫేవరెట్ సినిమా హీరో కోసం ప్రాణాలని పోగొట్టుకున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు కథ ప్రతి ఒక్కరూ వినాల్సిందే. అతను ఎవరి కోసమైతే ఇన్నాళ్ళు బతికాడో ఆ సినిమా హీరో మౌనాన్ని మీరెలా అర్థం చేసుకుంటున్నారో ఈ మొత్తం కథ విన్న తర్వాత మీరు తప్పకుండా కామెంట్ చేయాల్సిందే. ఎందుకంటే మరో రాయుడు కథ మరోసారి మనం వినకూడదు, చూడకూడదు. ఇంతకీ ఈ శ్రీకాళహస్తి స్పై ఎపిసోడ్లో అసలేం జరిగిందో, పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందుగా హత్యకు గురైన రాయుడు జీవితాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన రాయుడు తన అమ్మమ్మ దగ్గర పెరిగాడు. అతని అసలు పేరు శ్రీనివాసులు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా సమయంలో తన హీరోపై ఉన్న పిచ్చి ప్రేమతో తన పేరును రాయుడుగా మార్చుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరాడు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూడాలనే ఆశతో ఐటీఐ చదివిన రాయుడు కారు డ్రైవింగ్ నేర్చుకుని మరీ జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినుత వద్ద డ్రైవర్గా విధుల్లో చేరాడు. ఆమెను నమ్మిన బంటుగా మెలిగాడు. ఆమె పేరును చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. వినుత అక్క అనే అక్షరాలు రాయుడు చేతిపై పచ్చబొట్టుగా కనిపిస్తాయి. ఇటువోసారి వినుత కథను చూస్తే 2024లో ఆమెకు చివరి నిమిషంలో శ్రీకాళహస్తి టికెట్ చేజారింది. కూటమి ఒప్పందంలో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డికి హైకమాండ్ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇది వినుతకు ఏమాత్రం నచ్చలేదు. ఇటు బొజ్జల సుధీర్ రెడ్డి కోసం ఆమె క్యాంపెయిన్ కూడా చేయలేదు, సైలెంట్గా ఉండిపోయారు. ఇక 2029లో మాత్రం వినుతకే టికెట్ ఇస్తారని హామీ వచ్చినట్టుగా సమాచారం. అప్పట్నుంచే కథ అడ్డం తిరిగిందట. వినుతకు ఆ టికెట్ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడిని ఓ గూఢచారిగా నియమించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా వినుతకు సంబంధించిన పర్సనల్ విషయాలను, వీడియోలను కూడా రాయుడు సుధీర్ రెడ్డికి పంపించాడని ఓ వర్గం వాదిస్తోంది. ఈ కారణంతోనే రాయుడిని వినుత, ఆమె భర్త, మరో 3 సహచరులతో కలిసి చంపేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా అప్పటికప్పుడు జరిగిన విషయం కాదు. 4 నెలల క్రితమే రాయుడు ఇలా చేస్తున్నాడని, దీని వెనుక సుధీర్ రెడ్డి ప్లాన్ ఉందని వినుత కోట పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉండాలని, ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండని చెప్పి పవన్ వినుతను పంపించారట. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని పవన్ అప్పట్లో వినుత ఫిర్యాదును పక్కన పెట్టకుండా ఉంటే రాయుడు హత్యకు గురయ్యేవాడు కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడ మీరు మరో విషయాన్ని జాగ్రత్తగా వినాలి. రాయుడు గురించి పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. ఇటు వినుత ఆయనకు చాలా దగ్గర కూడా. పరిస్థితులు ఎలా ఉన్నా 2019లో జనసేన ఘోరంగా ఓడిపోయినా ఈ ఇద్దరూ పవన్ వెంటే నిలిచారు. మెక్సికోలో మంచి ఉద్యోగం వదులుకుని మరీ జనసేన టికెట్ కోసం సొంత ఆస్తులను అమ్ముకున్న వ్యక్తిగా వినుత గురించి పవన్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు కూడా. గతంలో ఓసారి వినుతపై ప్రత్యర్థి పార్టీలు కామెంట్స్ చేస్తే పవన్ అస్సలు ఊరుకోలేదు. మా వీర మహిళ వినుత జోలికే వస్తారా అంటూ ఆవేశపడ్డారు. అయితే ఇప్పుడు వినుత జైల్లో ఉన్నారు. ఇటు రాయుడు ఈ లోకానికే దూరమయ్యాడు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు? పార్టీ విధి విధానాలను పాటించడం లేదంటూ రాయుడు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత వినుతను పార్టీ నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ఒక్కటి మినహా ఈ కేసు గురించి జనసేన నుంచి అధికారికంగా వచ్చిన ప్రకటనలేవీ లేవు. ఇటు పవన్ కళ్యాణ్ అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తున్నారు. అటు ఈ వ్యవహారం గురించి గుమ్మడికాయ దొంగ మాదిరిగా బొజ్జల సుధీర్ రెడ్డి హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. ఈ కేసులో తనకు సంబంధం లేదని, ఇదంతా వినుత ఇంటి వ్యవహారమని సుధీర్ రెడ్డి మీడియాను పిలిచి మరీ చెప్పుకున్నారు. ఇటు పవన్ నోటి నుంచి మాత్రం మాట రావడం లేదు. ఎక్కడో బెంగాల్లో, బంగ్లాదేశ్లో మహిళలపై కుట్రలు జరిగితే ఇక్కడ గళం వినిపించే పవన్ తన పార్టీ మనిషి వేరే పార్టీ ఎమ్మెల్యే కుట్రకు బలైందని ప్రచారం జరుగుతున్న సమయంలో పవన్ మౌనం ఆయన అభిమానులను కూడా అసహనానికి గురిచేస్తోంది. ఇటు ఈ మొత్తం ఎపిసోడ్లో రాయుడు హత్యకు గురైన పవన్ కనీసం స్పందించకపోవడం పట్ల జన సైనికులు సైతం ఆగ్రహంగా ఉన్నారు.